पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లా ఆఫ్ సాక్రిఫైస్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్నటి క్లాస్ యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చదువుకున్నాం. ది వర్క్ ఆఫ్ సాల్వేజ్ ఆర్ సాల్వేషన్ విషయం మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇందులో దిస్ అర్జ్ టు సాక్రిఫైస్, టు రిలింక్విష్ దిస్ ఫర్ దట్ ఇట్ షోస్ వన్ వే ఆర్ లైన్ ఆఫ్ కండక్ట్ and thus sacrifice another way, to lose in order eventually to gain, and is the underlying story of evolution. So ఇక్కడ స్టోరీ ఆఫ్ ఎవల్యూషన్ లో ఏంటంటే ప్రధానంగా జరిగేది, టు choose one way or line of conduct and thus sacrifice another way, to lose in order eventually to gain. ఇక్కడ దేహం అనేటువంటిది ఇప్పుడు వదిలేయడం చేత వీడు ఏం జరుగుతోంది, వీడు ఇన్ ఆర్డర్ టు గెయిన్, వీడు ఉత్తమమైనటువంటిది వీడు పొందుటకు వీడు లోవర్ థింగ్స్ ని వీడు వదులుట, సాక్రిఫైస్ చేయుట అంటుండేదిగా ఈ స్టోరీ ఆఫ్ ఎవల్యూషన్ అటువంటిది సూచిస్తూ ఉంటుంది. This needs psychological understanding. It is a governing principle of life itself and runs like a golden pattern of beauty through the dark materials of which human history is constructed. So హ్యూమన్ హిస్టరీ అంతా కూడా ఈ సైకలాజికల్ బేసిస్ మీద అంతా కూడా కన్స్ట్రక్ట్ అయి ఉండబడింది. ఏమిటి ఇక్కడ సైకలాజికల్ బేసిస్ అంటే, సైకలాజికల్ అండర్స్టాండింగ్ అంటే సోల్ అన్నటువంటిది ప్రధానమైనటువంటి విధముగా జీవించడం అన్నటువంటిది హ్యూమన్ హిస్టరీకి అంతటికి కూడా విధానం. అండర్స్టాండింగ్, సైకలాజికల్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ ఎ గవర్నింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ and runs like a golden pattern of beauty through the dark materials of which human history is constructed. When the urge to sacrifice in order to win, gain, or salvage that which is deemed desirable is understood, then the whole clue to man's unfoldment will stand revealed. So win, gain. వీడు ఏంటి వీడు పొందుటకు వీడు భూమి మీద లైఫ్ ఆస్పెక్ట్ అంటే తీసుకుని వచ్చాడు, చక్కగా అవగాహన చేసుకుంటే అప్పుడు వీడు ఏది పొందుతున్నాడు, ఏది లాస్ అవుతున్నాడు అనేటువంటి విషయం చక్కగా తెలుస్తుంది. దేనికై వీడు జన్మ తీసుకున్నాడు, వీడికి సరైనటువంటి అవగాహన లేదనుకోండి, అప్పుడు వీడు ఏదైతే గెయిన్ అవ్వాలో అది వీడు లాస్ అయిపోతాడు, ఏదైతే లాస్ అవ్వాలో అది గెయిన్ అవుతుంది. అంటే రివర్స్ వెళ్తుంటుంది బండి. దిస్ టెండెన్సీ ఆర్ అర్జ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ టు డిజైర్. ఈ టెండెన్సీ ఆర్ అర్జ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ టు డిజైర్. ఇది నార్మల్ టెండెన్సీ కాదండి, ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ టు డిజైర్. As desire is academically understood and studied today, what is really connotes is the emergence of that which is more divine in man. ఏది ఎక్కువ ముఖ్యం అంటే what it really connotes is the emergence of that which is most divine in man. ఏంటి ఇక్కడ కొనోటేషన్, మెయిన్ ఏమిటి ముఖ్యోద్దేశం, ముఖ్యమైనటువంటి విధానం ఏమిటంటే
the divine, which is the most divine in man. It is an aspect of desire, but it is the dynamic, active side, not the feeling, sensuous side. It is predominantly characteristic of deity. ఏంటి predominant characteristic of deity ఏంటంటే వీడిని డివినిటీ వైపు తీసుకెళ్ళడం అన్నది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ deity. దేవతలు మనలో ఉండి మన ఏం చేస్తున్నా ఏంటిట వాళ్ళ యొక్క డివైన్, వాళ్ళ యొక్క పర్పస్ ఆఫ్ ఏంటిటంటే మానవుడిని డివైనిటీ వైపు తీసుకెళ్ళడం అన్నది వాళ్ళ పర్పస్. సో ఇట్ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డిజైర్, బట్ ఇట్ ఈస్ ద డైనమిక్ యాక్టివ్ సైడ్ అండ్ నాట్ ద ఫీలింగ్. ఇట్ ఈస్ ద యాక్టివ్ సైడ్ అండ్ నాట్ ద ఫీలింగ్. సో ఇదేదో ఫీల్ అంటే వీడు అదేదో అనుభవించానో ఏదో పొందానో అంటున్నదిగా కాకుండా ఉన్నటువంటి మార్గం అది. ఆ మార్గం వీడు పెంపొందించుకోవడం అంటే దానికి కరైనటువంటి విధానం వీడు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటాడో వీడి లైఫ్ లో, అప్పుడు డైటీస్ అన్నటువంటి వాళ్ళు వెళుతున్నటువంటి లేదా వాళ్ళు మనలో ఉన్నటువంటి పర్పస్ వీడికి గోచరిస్తుంది, వీడికి తెలుస్తుంది. లేదా ఎందుకు వీడు దేహంలో ఉన్నారు దేవతలు అన్నటువంటి విషయం వీడు మామూలుగా లెవెల్లో ఉన్నటువంటి వాడికి అర్థం కాదు. It is of interest, however, for students of esotericism to note that this urge to salvage and to sacrifice in order to redeem works out in different ways in the different planetary schemes. Urge to salvage and to sacrifice. Salvage and sacrifice దేనికి అంటే it changes from one scheme to another. భూమి మీద ఈ ఎర్త్ ఒక స్కీమ్ ఒక విధానంగా ఉంటున్నప్పుడు ఒక విధానంగా ఉంటుంది. సాల్వేజ్ అండ్ సాక్రిఫైస్, త్యాగే నైకే అన్నారు కదా. ఇది జీవితం అంటున్నది త్యాగమయముగా వెళ్ళుట అంటున్నది మొత్తం అంతా కూడా ఒకటే విధముగా కాదు, ఒక్కొక్క స్కీమ్ లో ఒక్కొక్క విధంగా చెప్పారు. అదేంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈచ్ రే లార్డ్ ఆఫ్ ఎ స్కీమ్ manifesting through a planet expresses this urge in varying ways, and each expression is so different from the others that it is hard for a human being to do more than sense that method which exists on our own particular planet. ఏంటి ఈ పర్టికులర్ ప్లానెట్ మీద అంటే ఈ స్కీమ్ ఆస్పెక్ట్. స్కీమ్ అంటే ఏంటంటే భూమి ఉన్నటువంటి విధానం. అంటే ఉన్నటువంటి విధానం అంటే దాని యొక్క భౌతికమైనటువంటి రూపం కాదు, అది ఉన్నటువంటి కక్ష అని అనుకోవచ్చు. సో అది ఒక్కొక్క స్థితిలో నుంచి అప్లిఫ్ట్ అవుతూ వెళుతుంటా అంటుండేది ఎలా అయితే జరుగుతుంటుందో ఒక్కొక్క స్థితి ఒక్కొక్క స్కీమ్ గా మీరు అనుకోవచ్చు. సో ఈ స్కీమ్ ఆస్పెక్ట్ అంటుండేది పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్క స్కీమ్ లో ఒక్కొక్క విధముగా ఈ రే ఆస్పెక్ట్స్ అటువంటి పనిచేస్తూ వస్తాయి. ఫస్ట్ క్లాస్ లో ఉన్నటువంటి వాడికి ఓన్లీ నెంబర్లు వస్తే చాలండి. సెకండ్ క్లాస్ లో ఉన్నటువంటి వాడికి ప్లస్లు మైనస్లు వస్తే చాలు. థర్డ్ క్లాస్కి వచ్చిన వాడికి డివిజన్లు మల్టిప్లికేషన్స్, అలా ఇవే నెంబర్లు అంటే ఇవే రేసు ఒక్కొక్క స్కీమ్ లో ఒక్కొక్క విధంగా పనిచేస్తూ వస్తుంటాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి. Each ray lord of a scheme manifesting through a planet expresses this urge in varying ways, and each expression is so different from the others. It is hard for a human being to do more than sense that method which exists on our particular planet. Initiates know that the varying psychological characteristics of the ray lives condition most peculiarly the method of expressing sacrifice. మామూలుగా మనలాంటి వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం భూమి ద్వారా లేదా ప్లానెట్ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటి విధానము గోచరింపబడుతుంది, కానీ ఇంకా వేరేవి పెద్దగా తెలియబడవు. అదే ఒక ఇనిషియేట్ స్టేజ్ లో ఉన్నటువంటి వాడికి మాత్రం చక్కగా వాడికి ఒక దాని యొక్క హిస్టరీ అంతా వాడికి తెలిసినట్టుగా ఉండి ప్రస్తుతం వర్తిస్తున్నటువంటి విధానం ఇది, ఇంతకుముందు వర్తించినటువంటి విధానం ఇది అంటుండి చక్కగా తెలుస్తాయి. మానవుడికి ప్రస్తుతం ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఈ ఎర్త్ స్కీమ్ ద్వారా వర్తిస్తున్నటువంటి విధానం ఒక్కటి మాత్రమే మనకి దర్శింపబడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. Initiates know that the varying psychological characteristics of the ray lives condition most peculiarly the method of expressing sacrifice during the course of manifestation. The great stream of living energy which is manifesting itself in our earth scheme of evolution is conditioned by a temperament, an attitude, and an orientation
that is that of a divine rebel. Then honor divine rebel. అంటే ఈ డివైన్ రెబల్ అంటున్నది ఏమిటి అంటే ఈ భూమిలో ఒకానొక విధానం అంటున్నది వర్తిస్తోందండి. అందు గురించి ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మానవుడు యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉంటున్నాయి. సో వీడు పరమాత్మ లేదా సృష్టిలో ఉన్నటువంటి దాని నుంచి వేరుగా అయి ఉంటున్నాడు. దాన్ని ఏమన్నారంటే డివైన్ రెబల్ అన్నారు. దాన్ని ఈ రెబల్ అంటున్న పదంలో ఇక్కడ ఏంటంటే it is an every scheme, earth scheme of evolution is conditioned by a temperament. ప్రస్తుతం వర్తిస్తున్నటువంటి ఎర్త్ స్కీమ్ ఇట్ ఈస్ కండిషన్డ్ బై ఎ టెంపర్మెంట్. టెంపర్మెంట్ అంటే ఈ ప్లానెటరీ లోగోస్ అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్లానెటరీ లోగోస్ యొక్క విధానం ఒక రకంగా ఉంటుంది. ఉదాహరణకి ఈవిడ ఈ క్లాస్ టీచర్ గారు, ఈవిడ సైన్స్ టీచర్ అనుకో, ఆవిడ విధానం ఒక రకంగా, ఇంకో క్లాస్ టీచర్ గారు మ్యాథ్స్ టీచర్ గారుగా ఉన్నారు, ఆవిడ విధానం ఒక రకంగా ఉంటుంది. సో ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వర్తిస్తుంటారు. సో ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్ ప్రకారంగా చూస్తే ఈ భూమికి సంబంధించినటువంటి ప్లానెట్ లోగోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టెంపర్మెంట్ ఒక రకంగా ఉంది, వాళ్ళ యొక్క విధానం ఒక రకంగా ఉంది. ఈ విధానము పరమాత్మ నుంచి వేరుగా వర్తిస్తోంది. దాన్ని ఏమన్నారంటే డివైన్ రెబెల్. సో భూమండలంలోనే ఈ డివైన్ రెబెల్ అంటున్నది వర్తిస్తుంది. సో తద్వారా ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ ఓన్లీ రెవల్యూషన్ దట్ ప్రొడ్యూసెస్ పెయిన్ అండ్ సారో. ఈ రెబెల్ ఎప్పుడైతే అవుతుందో, డివినిటీ నుంచి సపరేట్ ఎప్పుడైతే అవుతుందో, సో అంటే అది పూర్వ రూపం, ఇది ఉత్తర రూపం. రెబెల్ అంటే పూర్వ రూపం ఉత్తర రూపంగా వచ్చింది కదా. మన భూమండలం ఇదంతా కూడా అగ్ని పూర్వ రూపం, ఆదిత్యోత్తర రూపం, ఆపస్సంధి, వైద్యుత సంధానం, ఇదంతా మనం చదువుకున్నాం. ఇలా శిక్షల్లో మనకి ఇచ్చారు. సో అలాగే మనకి ఈ ఉత్తర రూపముగా ఏర్పడినటువంటి భూమండలం పరమాత్మ నుంచి వేరుగా ఏర్పడింది. ఉత్తర రూపముగా వచ్చింది అంటే సూర్యుడి నుంచి వేరుగా వచ్చింది, లేదా పరమాత్మ నుంచి వేరుగా వచ్చింది. దీన్ని ఉత్తర రూపముగా చెప్పారు. ఉత్తర రూపముగా చెప్పబడినటువంటిది ఏమిటంటే పరమాత్మ అంటే ఓన్లీ ది హయ్యర్ కాన్షియస్నెస్. దాని నుంచి వేరుగా వచ్చింది అంటే ది మేనిఫెస్టెడ్ ఆస్పెక్ట్. ది మేనిఫెస్టెడ్ ఆస్పెక్ట్ గా వచ్చినటువంటి దానికి ఏమిటి క్వాలిటీస్ ఉంటాయంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ క్వాలిటీస్. ఎప్పుడైతే ఆయన నుంచి వేరై వచ్చిందో ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ నేచర్, ఇట్స్ ఓన్ క్వాలిటీస్, ఇట్స్ ఓన్ విధానము, దాని యొక్క పద్ధతి, ఇదంతా కూడా వేరుగా ఉంది. సో అందువలన ఎప్పుడైతే ఆయన నుంచి వేరే వచ్చిందో ఈ భూమి దీంట్లో సహజముగా పెయిన్ అండ్ సారో అంటది ఉంది. భూమండలంలోనే ఉంది అది, ఆ క్వాలిటీ. ఆయన నుంచి వేరే వచ్చింది కదండి, వేరే రావడాన్ని దీన్ని ఏమన్నారంటే డివైన్ రెబెల్. సో దీనిలో సహజ గుణముగా పెయిన్ అండ్ సారో, బట్ దిస్ రెబెలియన్ ఈజ్ ఇన్హెరెంట్ అండ్ innate in the deity of our planet himself. ఈ ప్లానెట్ హిమ్సెల్ఫ్ లోనే ఇన్నేట్ గా ఉంది, దాని యొక్క సహజ గుణముగా ఉంది. అంటే పెయిన్ అండ్ సారో అంటున్నది వర్తిస్తుంది భూమండలానికి. వన్ ఇన్ హోమ్ వే లివ్ అండ్ మూవ్ అండ్ హ్యావ్ అవర్ బీయింగ్. ఈ సెంటెన్స్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, మాస్టర్ జాల్కుల్ గారు వాడేటువంటి సెంటెన్సెస్ ఇవన్నీ కూడా. వన్ ఇన్ హోమ్ వి లివ్ అండ్ మూవ్ అండ్ హ్యావ్ అవర్ బీయింగ్ అంటే మనం ఎవరితోటి అటాచ్ అయి ఉన్నాం, ఏ ప్రాంతంతో అటాచ్ అయి ఉన్నాం అంటే ఉదాహరణకి మనం తెలంగాణ లేదా ఆంధ్ర లేదా భారతదేశం, దీంతో అటాచ్ అయి ఉన్నాం మనం. సో ఈ దేశాన్ని నడుపుతున్నటువంటి వాడి యొక్క విధానం మన మీద పడుతుంటుంది. సో అలాగే ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్ గా పనిచేస్తున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ప్లానెట్ లోగోస్ గా, ఆయన యొక్క విధానం మనం ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంటుంది, లేదా మనలో ఎక్స్ప్రెస్ అవుతున్నదంతా కూడా ఆయన యొక్క విధానమే. It is therefore a tendency greater than the individual unit. It is a tendency అంటే ఒక ఇండివిజువల్ యూనిట్ కి అర్థమయ్యేటువంటి టెండెన్సీ కాదండి. ఇట్ ఈస్ ఎ గ్రేటర్ దాన్ అన్ ఇండివిజువల్ యూనిట్. అందులో పనిచేస్తున్నటువంటి ప్లానెట్ లోగోస్ అంటే ఉదాహరణకు అది పెద్ద బ్యాంక్ లాంటిది. ఒక ఇండివిజువల్ యూనిట్ కి కాదు, ఒక పెద్ద విధానం అందులో ఉంది. దాని నుంచి డ్రా చేసుకున్నారు ఇండివిజువల్ గా అందరూ. It is only possible to express this amazing truth about the planetary life under a veil of symbology and in terms of human thought. In this, there is ever a risk.
ఆ పెద్ద స్కీమ్ ని అంటే ఉదాహరణకి వీడి దగ్గర 100 రూపాయలు అనుకోండి, బ్యాంకులో 1000 రూపాయలు ఉండొచ్చండి అంటున్నది అర్థం చేసుకోవడం ఎంత ఇదో. ప్లానటరీ లోగోస్ ని అర్థం చేసుకోవడం అంటే ఇక్కడ అలా మన యొక్క హ్యూమన్ మైండ్ నుంచి అంత పెద్దదాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది నిజానికి చెప్పాలంటే అది అసంభవనకు సంబంధించినటువంటి విషయం. For men interpret all they read and hear and experience in terms of themselves. ఎందుకంటే మానవుడి యొక్క మైండ్ ఈజ్ వెరీ షార్ట్, వేరస్ ప్లానటరీ మైండ్ ఈజ్ వెరీ చాలా ఇది. కాబట్టి వీడు దీని నుంచి దాన్ని చూడడం అంటున్నాడు, వీడు చేస్తున్నాడు. కాబట్టి వీడికి బోధపడేది చాలా కొంచెమే ఉంటుంది ఇప్పుడు కూడా. సో ఇక్కడ ఏమిటంటే అంటే ఇప్పుడు ఎప్పుడైతే డివైన్ రెబెల్ అంటున్నది ఏర్పడిందో, ఈ స్థితి నుంచి మళ్ళీ ఆ స్థితికి చేరడం అంటుండే దాన్ని మనకి ఓల్డ్ కామెంటరీగా కొన్ని స్టాన్జాస్ ఇచ్చారు. ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం స్టాన్జాస్ గురించి. అంటే ఈ స్టాన్జాస్ రాలేదు, వేరే రకంగా వచ్చింది. అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. జస్ట్ అది మనం he entered into life and knew it to be death. Entered into life and knew it to be death అన్నారు. ఏంటి డెత్ ఆఫ్ కాన్షియస్నెస్. కాబట్టి దీన్ని లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది దిగి వచ్చి ఇట్ ఈస్ ది డెత్ అన్నారు. He took a form and grieved to find it dark. ఫారం తీసుకున్నాడు కానీ ఫైండ్ ఇట్ టు బి డార్క్. వీడు దిగి వచ్చినటువంటి వాడు దానిని తాను మర్చిపోయి ఉంటున్నాడు. చూసారా, దీన్ని ఏమన్నారంటే డార్క్ అని అన్నారు. అందు గురించి వాడు డార్క్నెస్ లో ఉంటున్నాడు మానవుడు. అంటే ఇక్కడ మానవుడు అంటే ఇక్కడ మానవుడు కాదు, ఇక్కడ ఇట్ ఈస్ ద ప్లానెట్ డివైన్ రెబెల్ గురించి ఇక్కడ ఇచ్చినటువంటి విషయం. He drove himself forth from this secret place and sought the place of light, and light revealed all that he sought the least. He sought the least. సో వీడు ఈ రకంగా సాధన అంటే చేసుకుంటూ నెమ్మదిగా లైట్ ఆస్పెక్ట్ లోకి, డార్క్నెస్ నుంచి లైట్ ఆస్పెక్ట్ లోకి ఈ ప్లానటరీ ఆస్పెక్ట్ అంటున్నది ఎవాల్వ్ అవుతుంది. He craved permission to return. He sought the throne on high and him who sat thereon. He said, I sought not this. I looked for peace, for light, and for scope, to serve, to prove my love, and to reveal my power. Light there is none. Peace is not found. Let me return. Let me return అన్నటువంటిది ఎప్పుడు కూడా వీడు చేసుకోవాల్సినటువంటి ప్రార్థనలో ఉండాలి. ఎందుకంటే వీడు దేని నుంచి అయితే వచ్చాడో దాన్ని యందు వీడికి లోపల నుంచి ఒక మథనం జరిగితే గాని వీడు దాని యందు ఒక పరిపూర్ణమైనటువంటి ఒక ఇది ఫీల్ వెళ్ళాడు. గురించి ఎప్పుడు కూడా లెట్ మీ రిటర్న్ అంటుండే దాన్నిగా వీడు ప్రార్థించుతాడు వీడు. బట్ he who sat upon the throne turned not his head. He seemed not in to listen, not to hear. కానీ మనస్సుగా ఉంటున్నటువంటి వాడు వీడు ఎవడైతే ఉంటున్నాడో వీడు అటువైపు తిరిగి చూడటానికి వీడు అంత ఇష్టం చూపించట్లేదు. But from the lower sphere of darkness nor of pain a voice came forth and cried. కానీ డార్క్నెస్ లో ఉంటున్నటువంటి వాడు వీడికి ఏదో ఒక రోజు అనేటువంటిది వస్తుంది. ఏంటంటే ఈ క్రైడ్ అంటే వీడు పరమాత్మ యొక్క సాన్నిధ్యం పొందాలి అంటే విషయం వీడికి ఏదో ఒక రూపంగా, ఒక కష్టం రూపంలోనో ఒక పరిస్థితుల రూపంలోనో ఎప్పుడు వీడికి ఏర్పడుతుంది. అది క్రైడ్ అన్నారు దాన్ని. We suffer here, we seek the light, we need the glory of an entering God. I can find no other words except these last two to express the ancient symbol from which I am translating. కన్నా బెటర్ పదాలు నాకు దొరకలేదండి అని రాస్తున్నారు ఆయన. ఏమిటంటే we need the glory of an entering God అన్నారు. We seek the light, we need the glory of an entering God. Life, lift us to heaven, enter, O Lord, the tomb, rise into the light and make the sacrifice, break down for us the prison wall and enter into pain. అంటున్నది బ్రేక్ అవ్వాలి. దాన్ని ఏమన్నారట అంటే ఈ దేహంలో ఉంటుండగానే సాధన అంటుండే చక్కగా చేసుకోవాలి. అంటే నేను అనేటువంటి భావమును నాకు తీసేసేయి అంటుంది విషయం చెప్తున్నారు. అండ్ ఎంటర్ ఇన్ టు పెయిన్. ద లార్డ్ ఆఫ్ లైఫ్ రిటర్న్. హీ లైక్డ్ ఇట్ నాట్ అండ్ హెన్స్ ద పెయిన్.
the Lord of life returns. Lord of life గా ఈ లైఫ్ ఆస్పెక్ట్ కి మూలంగా ఉంటున్నాడు, వాడు రిటర్న్ అవుతున్నాడు. కానీ వాడు ఈ విధంగా దిగి రావడానికి వాడు ఉత్సాహం చూపించలేదు కాబట్టి హీఈస్ ఫీలింగ్ ద పెయిన్. ఎందుకు పెయిన్ ఉంటుంది మనకి దృష్టిలో అంటే, బికాజ్ వాడు ఉందాం అనుకున్నటువంటి స్థితి ఇది కాదు, వాడు పొందుదాం అనుకున్నటువంటి విధానం ఇది కాదు. అందుచేత వీడికి సృష్టిలో పెయిన్ అన్నటువంటిది ఉంటుంది. The same condition which blend the law of sacrifice with pain and sorrow and difficulty are found also on the planet Mars and on the planet Saturn. సౌరమండలంలో ఎర్త్ మీద ఉన్నటువంటి వాడికి ఎటువంటి సారో, ఎటువంటి శాఖ ఇవన్నీ ఉంటున్నాయో, బాధ, దిగులు, పెయిన్ ఇవి ఎలా అయితే ఉంటున్నాయో అలాగే మార్స్ ప్లానెట్ మీద కూడా ఉంటుందండి. అలాగే సాటర్న్ ప్లానెట్ మీద కూడా ఇవి వర్తిస్తూ ఉన్నాయి. సో టోటల్ అయితే ప్లానెటరీ ఆస్పెక్ట్స్ పొందడం 7 అంటాం, కొన్ని ఆస్పెక్ట్స్ లో 9 అంటారు, కొన్ని ఆస్పెక్ట్స్ లో వీటిని 12 ప్లానెట్స్ గా కూడా చెప్తారు. విధానంగా చెప్తున్నారు. సో అయితే మన ఎర్త్ ఇస్ నాట్ ఎ సేక్రెడ్ ప్లానెట్ అన్నటువంటి విషయం మనకి ఆల్రెడీ గతంలో మనం చదువుకున్నాం. ఎర్త్ ఇస్ నాట్ ఎ సేక్రెడ్ ప్లానెట్. వై ఇట్ ఈస్ నాట్ ఎ సేక్రెడ్ ప్లానెట్? బికాస్ ఎర్త్ హ్యాస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద మూన్. మూన్ అంటే ఏమిటి? ఇట్స్ ఎ డెడ్ ప్లానెట్. దాని నుంచి ఎర్త్ ఫామ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ సేక్రెడ్ ప్లానెట్. సేక్రెడ్ ప్లానెట్స్ ఆర్ మెయిన్ గా బాగా గుర్తుంచుకోవాల్సినటువంటిది అంటే వీనస్ మనకు ప్రధానంగా సేక్రెడ్ అండ్ జూపిటర్ అవి చెప్తారు. సో మార్స్ అండ్ సాటర్న్ మీద ఉంటున్నటువంటి వాళ్ళకి కూడా పెయిన్ అండ్ సారో అనేటువంటిది ఉంటుందండి అని చెప్తున్నారు. However, Saturn and Mars and our Earth constitute in a curious esoteric manner the personality of the stupendous ray life. The personality of a stupendous ray life. ఈ రే లైఫ్ ఏదైతే ఉందో దీనికి పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ వర్తిస్తున్నాయి. Whose energy is that of the third ray. థర్డ్ రే ఆస్పెక్ట్ గా పనిచేస్తున్నటువంటి వాడికి, పర్సనాలిటీ ఆస్పెక్ట్ థర్డ్ రేగా ఉంటున్నటువంటి వాడికి, అంటే ఎర్త్ రే ఇస్ థర్డ్ రే. సో ఈ థర్డ్ రే అంటున్నది ప్రధానంగా వర్తిస్తున్నటువంటి వాడికి ఈ రెండిటి ప్లానెట్స్ యొక్క విధానం అంటున్నది కూడా ఇస్ అ స్టూపెండస్ రే లైఫ్. ఈ రెండు కూడా పర్సనాలిటీ ఆస్పెక్ట్ లో ఈ రెండు ప్లానెట్స్ కూడా వర్తిస్తున్నాయి. ఈ ప్లానెట్స్ పర్సనాలిటీ అంటున్నది అంటే ఏంటి? పర్సనాలిటీ అనగానే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్. ఈ థర్డ్ రే యొక్క పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ లో ఈ 3 ప్లానెట్స్ పనిచేస్తున్నాయండి అని చెప్తారు. There are, as has been stated elsewhere, 7 sacred planets, but 10 planetary schemes, and in 3 cases, 3 planets constitute the personality of each ray life. Some esoteric thinkers believe that there are 12 planets to be considered in our solar system, and there is a basis for their conclusion. The personality of the third ray life functions through the following planets. So the personality of the third ray is functioning through the personality of the third ray is functioning through the following planets. So ఇవి ఈ రకంగా ఈ ప్లానెట్స్ అంటే వర్తిస్తున్నాయి. అందులో ది మెంటల్ బాడీ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ టు ద మీడియం ఆఫ్ ది ప్లానెట్ సాటర్న్. ఈ థర్డ్ రే అంటే దానికి మెంటల్ బాడీ ప్లానెట్ సాటర్న్ ద్వారా వర్తిస్తుంది. ఆస్ట్రల్ బాడీ అంటున్నది ప్లానెట్ మార్స్ ద్వారా పనిచేస్తుంది. ఫిజికల్ బాడీ అంటున్నది మన యొక్క ఎర్త్ ప్లానెట్ ద్వారా పనిచేస్తుంది అని చెప్తున్నాను. అంటే ఈ 7 రేస్ ఒక్కొక్క రే లైఫ్, ఒక లైఫ్ ఆస్పెక్ట్. ఉదాహరణకి థర్డ్ రే చెప్తున్నారు. ఈ థర్డ్ రే యొక్క లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది అది దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఈ సౌరమండలంలో పడుతున్నప్పుడు దాని యొక్క పర్సనాలిటీ రే, దాని యొక్క ఈగోయిక్ రే అంటున్నది చూస్తున్నాం. అంటే ఈ థర్డ్ రే అంటున్నది ప్రధానంగా ఈ 3 ప్లానెట్స్ ద్వారా మీరు ఎక్కువగా చూడొచ్చు అని అలా అర్థం చేసుకోవచ్చు. సో ఈ సౌరమండలంలో వస్తున్నటువంటి 7 రేస్ లో థర్డ్ ప్లానెట్ యొక్క పర్సనాలిటీ రేగా మీరు ఈ 3 ప్లానెట్స్ యొక్క విధానం మనం దర్శించుకుంటే థర్డ్ రే యొక్క ప్లానెటరీ విధానమును, థర్డ్ రే యొక్క విధానం మనకు దర్శనం అవుతుంది. సో ఈ థర్డ్ రే అనేటువంటిది ఈ ప్లానెట్ యొక్క లోగోస్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పర్సనాలిటీ ఆస్పెక్ట్ ద్వారా ఇది వ్యక్తం అవుతుంది. సో ఆయన యొక్క పర్సనాలిటీ రే, ఆయన యొక్క ఫిజికల్ రే ఈజ్ ఎర్త్, ఆయన యొక్క ఆస్ట్రల్ ప్లానెట్ ఇస్ మార్స్, ఆయన యొక్క మెంటల్ ప్లానెట్ ఇస్ సాటర్న్. ఇలా మనం గుర్తుంచుకోవచ్చు. సో ఆయన యొక్క పర్సనాలిటీ రే ఇస్ థర్డ్ రేగా మనం
గుర్తుంచుకోవచ్చు. అలా మనకు అర్థం చేసుకోవచ్చు ఈ విషయాన్ని. The potency of this life is such that he requires 3 complete schemes, all 3 closely allied and interdependent, through which it expresses himself. So, ఈ మూడింటిని 3 పైన ఉన్నటువంటి అప్లిఫ్ట్ చేస్తాయి. ఇట్లో ఈ 3 స్కీమ్స్ అంటే 3 సంవత్సరాలు 3 విధానాలు ఎంత పడుతుంది, అప్పుడు హయ్యర్ ఉన్నటువంటివి ఈ మూడింటిని లిఫ్టప్ చేస్తాయి. సో ఆ 3 హయ్యర్ గా ఉన్నటువంటి ప్లానెట్స్ ఏంటంటే యురేనస్, జూపిటర్ అండ్ వీనస్. ఇవి ఒక ట్రయాంగిల్ గా వేసుకోవచ్చు మనకు. అంటే పర్సనాలిటీగా చెప్పండి ఈ మూడుని ఒక ట్రయాంగిల్ గా వేసుకోండి. దానికి ఎర్త్, మార్స్, తర్వాత సాటర్న్ ఈ 3 ఒక ట్రయాంగిల్ గా వేసుకుని వాటిపైన ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ అని రాసుకోవచ్చు. తర్వాత జూపిటర్, వీనస్, తర్వాత థర్డ్దేమో యురేనస్. ఈ 3 ఒక ట్రయాంగిల్ గా వేసుకో. సో ఈ 3ని లిఫ్టప్ చేస్తాను. Similarly allied in order to manifest or express a great life. These facts constitute a tremendous mystery and in no way negate the truth that Venus has a peculiar and initiate and intimate relation to the Earth. So, intimate relation to Earth. అంటే ఈ 3 చెప్పబడినటువంటి వాటిలో వీనస్ అంటుంటే దానికి ఎక్కువ భూమండలాన్ని సేవ్ చేయడం అంటుంటే ఎక్కువ అది వర్తిస్తుంది. అంటే ఈ భూమండలానికి వీనస్ కి ఒక చక్కటి అనుసంధానం ఉంది. ఇదంతా కూడా మనం ఇంతకుముందు 2-3 క్లాసెస్ బ్యాక్ చెప్పుకున్నాం. వీనస్ ప్లానెట్ మీన్స్ ఫస్ట్ శతదీపవాసులు అన్నటువంటి వాళ్ళు భూమండలానికి దిగారు అవుతూ చెప్పుకున్నాం. సో ఒక క్లోజ్ అలైడ్నెస్ అంటుంటుంది ఉంది వీనస్ కి ఎర్త్ కి. అందునుంచి అమ్మవారి యొక్క స్వరూపంగా ది హైయర్ ప్రీస్టెస్ అని రాస్తారు టారెట్ కార్డ్స్ లో. ఆవిడ చేతిలో ఉండేటువంటి అక్కడ సింబల్ వేసేటువంటిది ఏంటంటే వీనస్ ప్లానెట్. వీనస్ సింబల్ వేస్తారు అక్కడ. ఆవిడ ఈ వీనస్ ప్లానెట్ గా ఉన్నటువంటి ఆవిడ ప్రధానంగా భూమండలాన్ని ఎక్కువగా ఒక తల్లిగా ఆవిడ కాపాడుతుంది. తల్లిగా అంటే తల్లి ఇస్ మూన్ యాక్చువల్లీ. ఈ ప్లానెటరీ మన ఎర్త్ ప్లానెట్ కి మూన్ ఈజ్ మదర్. బట్ ఎర్త్ ప్లానెట్ ని ఒక చక్కటి విధానంగా చక్కగా అప్లిఫ్ట్ చేయడానికి కావాల్సినటువంటి విధానం అంతా ఇస్తున్నటువంటిది వీనస్ ప్లానెట్. The point here being stressed is difficult to express, but of great importance. Let me be more explicit by means of the following statements. The following statements can be explained. Number 1, only 3 planetary schemes are aware of pain and sorrow. As we understand those terms, none of them know it too well or feel it so much as does our planet logos. Planet logos కి అర్థమైనంత విధానం మనకు అర్థం అవుదండి. ఇక్కడ 3 స్కీమ్స్ ఉన్నాయి, అంతవరకు మనకు తెలుసు. ఎర్త్ ఈ 3 స్కీమ్స్ అంటే ఈ 3 ప్లేన్స్ లోనే అప్లిఫ్ట్ అవడం. సో ఈ 3 దీంట్లో ఉంటున్నటువంటి 3 స్కీమ్స్ అంటే ఒక్కొక్క స్కీమ్ లో మళ్ళీ ఫర్దర్ సబ్ డివిజన్స్ ఉన్నాయి. అవన్నీ మనం కాస్మిక్ ఫైర్ లో చెప్పారు. సో స్కీమ్ కింద చైన్, తర్వాత సైకిల్ అన్నటువంటి కూడా వర్తిస్తాయి. సో ఈ స్కీమ్ లో ఇది ఈ 3 స్కీమ్స్ లోనూ పెయిన్ అండ్ సారో అన్నటువంటి మాత్రం ఉంటుంటాయి. ఇవన్నీ కూడా పర్సనాలిటీ లెవెల్కి సంబంధించినవి కాబట్టి. నెంబర్ 2nd point, pain and sorrow are the result of rebellion and of divine discontent. This instinct to betterment based on discontent has necessarily involved the planetary temperament or attitude which recognize the dualities. Planetary temperament and attitude which recognize the dualities. Planetary temperament or attitude ఏమిటి? It is rebellion. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. కనుక దీని యొక్క మదర్ ల్యాండ్ అది కాబట్టి దాని మీద ఇష్టంగా ఉంటుంది ఎప్పుడు. ఉదాహరణకు పిల్లవాడు నటుడు ఏదైనా కాలేజీ హాస్టల్లో చేర్పించారు. వాడు కాలేజీ హాస్టల్ వాడు రూమ్ అది ఉన్నా వాడికి ఇష్టం ఎక్కడ ఉంటుంది? వాడి యొక్క ఇంటి మీద ఉంటుంది. అలా ఈ ఎర్త్ ప్లానెట్ అంటే దాని నుంచి వేరుగా వచ్చిన బట్ ఇట్ హ్యాస్ ఇంట్రెస్ట్ ఓవర్ దాట్. సో పెయిన్ అండ్ సారో ఆర్ ద రిజల్ట్ ఆఫ్ రెబెలియన్. దాని నుంచి వేరుగా వచ్చింది కాబట్టి పెయిన్ అండ్ సారో అంటారు. వాడికి అక్కడ ఏం కష్టం లేదండి, చక్కగా ఫుడ్ పెడతారండి టైంకి, చక్కగా వాడిని ఎవరు తిట్టరు, ఎవరిని కొట్టరు, చక్కగా అంతా బాగానే ఉంటుంది. ఫుడ్ పెడతారు, పడుకోవడం మంచి పక్క ఉంటుంది. ఇంకా మంచి బెటర్ హాస్టల్ అంటే ఏసీ కూడా ఉందనుకోండి. పూర్ణ ఉదాహరణ. వాడికి ఏంటి కష్టం అంటే
ఇన్నున్న వాడికి అక్కడ పెద్ద ఉండడానికి కానీ అక్కడ పెద్ద ఇష్టం అంటున్నది ఉండదు. ఎందుకంటే వాడి ఇంటి మీదే వాడికి ఇష్టం ఎక్కువ. ఇంట్లో ఏసీ లేకపోయినా వాడి ఇంటి మీదే వాడికి ఇష్టం ఉంటుంది. ఇంట్లో నేల పడుకోవాలని వాడికి ఇష్టం ఉంటుంది. అంటే ఏమిటి దీన్ని బట్టి పర్సనాలిటీ అంటే దాని నుంచి ఎప్పుడైతే వీరు వేరే వచ్చాడో he feels some pain and sorrow. That's it. So this pain and sorrow makes him to return to his motherland, mother place. The instinct to betterment based on discontent has a second point. Next, third point. There is a stage to be reached in the human consciousness where that which lies behind the dualities, the stage of essential oneness can and will be recognized. ఈ డ్యుయాలిటీస్ కన్నా పైన ఇంకొక స్థితి ఉందండి హ్యూమన్ స్టేజ్లో, అది ఎసెన్షియల్ వన్నెస్ అన్నారు. అంటే ఆయనతో ఒకటిగా ఉండిపోవడం. అంటే ఆ ఎసెన్షియల్ వన్నెస్ కెన్ అండ్ విల్ బి రికగ్నైజ్డ్. అది వీడు ఈ వన్నెస్ ని వీడు హ్యూమన్ కింగ్డమ్ కెన్ రికగ్నైజ్ ఇట్. ఆ వన్నెస్ అంటాం స్టేజ్ టు బి రీచ్డ్ ఇన్ ద హ్యూమన్ కాన్షియస్నెస్. సో సపరేట్ అయి వచ్చినటువంటి దాంట్లో ఒకానొక స్థితి ఉంది హ్యూమన్ కాన్షియస్నెస్. ఆ స్థితి అంటది పొందడంలో అంటే అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఆయన నుంచి ఉత్తర రూపంగా వచ్చినందువల్ల పెయిన్ అండ్ సారో అంటున్నది ఉంటుంది. కానీ ఇది ఇంకా మనకు అర్థం అవ్వాలంటే వాడు ఎప్పుడైనా సరే వాడు అమ్మతో ఫోన్లో మాట్లాడాడు, హీ ఫీల్ సంథింగ్ రిలాక్స్. ఆ రోజంతా వాడు చాలా సంతోషంగా ఉంటాడు. అంటే ఏంటి ఎసెన్షియల్ వన్నెస్ అంటున్నది వాడికి ఏర్పడింది. అక్కడ వాడు ఉంటున్నది ఎక్కడైనా హీ హ్యాస్ సమ్ ఎసెన్షియల్ వన్నెస్. వాడు పేరెంట్స్ తోటి మాట్లాడాడు వాడు ఫోన్లో, అది ఎసెన్షియల్ వన్నెస్. సో అలాగే హ్యూమన్ కింగ్డమ్ లో ఉన్నటువంటి వాడికి ఆ ఎసెన్షియల్ వన్నెస్ అంటున్నది వాడికి సాధన ద్వారా సిద్ధింపడుతుంది అని చెప్తారు. When this takes place, the consciousness of our humanity will then merge with that underlying consciousness of the whole, which recognizes no pain or sorrow and has therefore slipped out of the realization which predominantly governs the consciousness of the three great lives in our solar system. Which predominantly governs the three great lives of our solar system. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఎసెన్షియల్ వన్నెస్ లోకి వస్తాడో అప్పుడు వీడిని గైడ్ చేసేటువంటి ప్లానెట్స్ ఏమిటంటే జూపిటర్, వీనస్ అండ్ యురేనస్. ఈ 3 ప్లానెట్స్ వీడిని లీడ్ చేస్తున్నాయి. అంటే ఈ 3 ప్లానెట్స్ లో ఇవి వీడికి పెయిన్ అండ్ సారో ఇస్తున్నాయి. వీటిలో ఉన్నటువంటి వాడు హ్యూమన్ కాన్షియస్నెస్ లో ఉంటున్నటువంటి వీడు చక్కటి సాధన అటువంటి చేసుకుంటే వీడికి వన్నెస్ అటువంటిది చేయడానికి వీనస్, జూపిటర్, యురేనస్ వీడు ముగ్గురు రెడీగా ఉన్నారు. వీడు ఎప్పుడైతే వీడికి వన్నెస్ అటువంటిది ఇస్తారో అప్పుడు వీడు ఎసెన్షియల్ వన్నెస్ అంటే చోట్ల పనిచేస్తున్నటువంటి ఒక్కొక్క దానితోటి వీడు అనుసంధానం చెందేటువంటి స్థితి అటువంటిది ఈ 3 ప్లానెట్స్ ఇస్తున్నాయి వీడికి. అది బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ దీస్ predominantly governs the consciousness of the 3 great lives in our solar system. Number 5th point. It is this dimly sensed truth which lies behind the higher type of metaphysical thought, such as Christian science, unity, divine science, and the emphasis laid by Christianity and the esoteric schools upon the atonement. సో ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటే చోట్ల ఏ అవతార పురుషుడు దిగి వచ్చినా సరే ఈ అటోన్మెంట్ అన్నటువంటిది ఇవ్వడానికి వాళ్ళు భూమండలం మీద అనేక విధానాలు ఇచ్చారు. సో ఇక్కడ అటోన్మెంట్ ఏమిటి, వీడు మార్సు, సాటర్ను, ఎర్త్ ఈ 3 స్థితుల్లో నుంచి వీడు అప్లిఫ్ట్ అవ్వాలి. మానవుడు అప్లిఫ్ట్ అయ్యి జూపిటర్, వీనస్ అండ్ యురేనస్ హయ్యర్ గా ఉన్నటువంటి వాటితో వీడు లింకప్ అన్నటువంటిది ఇవ్వడానికే ఎవరు ఈ భూమి మీద దిగి వచ్చినా ఆ స్థితి అందివ్వడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. Dimly sensed truth అన్నారు దీన్ని. Behind the higher types of metaphysical thought. This instinct towards betterment through sacrifice is itself diverse. Through sacrifice is itself diverse. So, the instinct towards betterment. వీటిలో ఒక ఇన్స్టింక్ట్ టువర్డ్స్ బెటర్మెంట్ అంటున్నది పనిచేస్తుంది. ఈ ఇన్స్టింక్ట్ టువర్డ్స్ బెటర్మెంట్ అంటున్నది త్రూ సాక్రిఫైస్ ఇట్ ఇస్ డైవర్స్ అన్నది 2గా ఉందండి అని చెప్తున్నారు. ఏంటంటే there is first of all the instinct towards individual betterment, which leads to selfishness, to a grasping, and to an orientation of the materially minded towards materially positions. Materially minded to materially positions. భౌతికమైనటువంటి రూపం నుంచి వీరికి ఈ సాక్రిఫైస్ అంటది ఇట్ ఈస్ డైవర్స్ అన్న వీటిలో ఒక ఇన్స్టింక్ట్ పనిచేస్తుంది మానవుడిలో.
ఏంటంటే సాక్రిఫైస్ అంటే వీళ్ళు పెంపొందించాలండి. సాక్రిఫైస్ అంటే వీడికి అందివ్వడంలో ఇక్కడ 2 పాయింట్స్ చెప్తున్నాడు ఇక్కడ. ఒక పాయింట్ ఏమిటంటే వీడు సాక్రిఫైస్ అంటున్నది అందివ్వడంలో వీడిలో ఒక ఇన్స్టింక్ట్ అంటున్నది పనిచేస్తుంది. ఏమిటి? టువర్డ్స్ బెటర్మెంట్. ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కన్నా ఇంకొంచెం బెటర్‌గా ఉండాలనేటువంటి ఇన్స్టింక్ట్ వీడిలో పెట్టేశారు. ప్రతి వాళ్ళలోనూ ఒక ఇన్స్టింక్ట్ అంటున్నది పనిచేస్తుంది. సో ఏమిటి బెటర్మెంట్ అంటే విచ్ లీడ్స్ టు సెల్ఫిష్‌నెస్, టు ఎ గ్రాస్పింగ్ అండ్ టు అన్ ఓరియంటేషన్ ఆఫ్ ద మెటీరియల్లీ మైండెడ్ టువర్డ్స్ మెటీరియల్లీ పొజిషన్స్. సో మెటీరియల్లీ మైండెడ్ నుంచి మెటీరియల్ పొజిషన్స్ లోకి వీడు అప్లిఫ్ట్ అయ్యేటట్టుగా వీళ్ళు ఒక ఇన్స్టింక్ట్ అంటున్నది పనిచేస్తుంది. వీడి చుట్టూతా ధనము ఇవన్నీ ఏర్పడటం, ఇది తన గురించి తను వినియోగించుకోవాలి అంటున్న విధానం ఒకటి వీడికి కోరుట అంటుంటే జరుగుతుంది. మెటీరియల్లీ మైండెడ్గా ఉంటున్నాడు. మెటీరియల్లీ మైండెడ్ నుంచి వీడు నెమ్మదిగా అది తను దక్కించుకోవడం, తను సాధించుకోవడం, తను పొందడం. ఉదాహరణకు వీడు ఒక ఇల్లు ఉంది, ఎదుటివాడికి ఒకటికో 4 ఇళ్ళు ఉన్నాయి. సో నేను కూడా ఎలా అయినా సరే 4 ఇళ్ళు కట్టాలను, ఇలా ఏదో ఒక మెటీరియల్ పొజిషన్ అటువంటిది సంపాదించుకోవడానికి వీడు ఒక బెటర్మెంట్ అటువంటిది వీడు సహజంగా వీడు ఒక అంతర్గా వీడికి ఒక ఇన్స్టింక్ట్ అటువంటిది పెట్టేశారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దేర్ ఈస్ సెకండ్లీ ద ఇన్స్టింక్ట్ టువర్డ్స్ అన్ ఎమల్యరేటింగ్ ఆఫ్ ది కండిషన్ ఆఫ్ అదర్ పీపుల్ ఫ్రమ్ ఎ సెల్ఫిష్ మోటివ్. సో వీడు ఒక మెటీరియల్ పొజిషన్స్ అంటున్నది వీడికి రావడం ఒకటి. ఇంకొకటి ఏమిటంటే ఇతరుల యొక్క విధానము, ది కండిషన్స్, ఎమల్యరేటింగ్ ఆఫ్ ది కండిషన్స్ ఆఫ్ అదర్ పీపుల్ ఫస్ట్ ఫ్రమ్ ఎ సెల్ఫిష్. వీడు సెల్ఫిష్ మోటివ్ తోటి 10 మందికి కావాల్సినటువంటి విధానం వీడు చేస్తారు. మెటీరియల్ పొజిషన్స్ అంటున్నది వచ్చిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమిటి? 10 మందికి ఇక్కడ ఒక మంచి సూపర్ మార్కెట్ పెడితే 10 మందికి గూడ్స్ అంటున్నది మనం చక్కగా ఇవ్వగలం, మనకే ధనం వస్తుంది. అది సెకండ్ పాయింట్. సెల్ఫిష్ మోటివ్ తోటి 10 మందికి ఉపయోగపడేటువంటి పని చేయడం అంటున్నది వీడికి ఒక గుణముగా వీడికి ఏర్పాటు చేశారు. అది సెకండ్ పాయింట్. చేసి నెక్స్ట్ ఏం చేశారంటే ది అవాయిడింగ్ ఆఫ్ పర్సనల్ డిస్ట్రెస్ అట్ ది సైట్ ఆఫ్ సఫరింగ్. సో సెల్ఫిష్ మోటివ్ అంటున్నది పనిచేస్తుందని చేత అది ఉదాహరణకు వీడు ఒక సూపర్ మార్కెట్ పెట్టుకోకముందు వీడు ఏదో హాయిగా పొద్దున వీడు కావాల్సిన టైంకి లేచేవాడు, వీడు ఎప్పుడు కంటే పడుకునేవాడు, ఏదో ఉండేది వీడి లైఫ్ ఒక రకంగా ఉండేది. కానీ ఎప్పుడైతే వీడు సూపర్ మార్కెట్ పెట్టాడో ఇప్పుడు పొద్దున 7 నుంచి రాత్రి 10 దాకా వీడు వాళ్ళ గురించి వీడు పనిచేయడం అంటాడు వీడు పెట్టారు. సో అది వీడికి వచ్చేసింది. అండ్ సెకండ్లీ త్రూ ప్యూర్ డిసింట్రెస్టెడ్ సర్వీస్ విచ్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ద సోల్. ఈ క్వాలిటీ ఆఫ్ ద సోల్ ఏమిటి? దీని నుంచి ఇంకా అక్కడే వాడు స్టక్అప్ అయిపోవడం అంటాడు. డిసింట్రెస్టెడ్ సర్వీస్ అంటాడు చేస్తుంది అంటే దాని నుంచి ఇంకేదో చేయాలనేటువంటిది గుణం వీటిలో వస్తుంది. సో ఇలా వచ్చి వీడు సోల్ ఆస్పెక్ట్ లో వీడు సాక్రిఫైస్ అంటే గుణం వీటిలో వస్తుంది అంట. అది చెప్తున్నాను. దేర్ ఇస్ ఫైనల్లీ ది యాక్టివ్ అప్లికేషన్ అండ్ ది కంప్లీట్ సాక్రిఫైస్ ఆఫ్ ది లోవర్ separated self through the power to stand in spiritual being, which necessarily infers that one has reached that state of consciousness which transcends what may be called symbolically the Earth, Saturn and Mars state of consciousness. Earth, Saturn and Mars state of consciousness. అంటే వీడు ఈ విధంగా జీవిస్తున్నటువంటి 10 మందికి గురించి వీడు కష్టపడటం, 10 మంది గురించి వీడు పని చేయడం అనేటువంటి దాంట్లో నుంచి వీడు నెమ్మదిగా వీడు దాని నుంచి అప్లిఫ్ట్ అయ్యి స్టేట్ ద పవర్ టు స్టాండ్ ఇన్ స్పిరిచువల్ బీయింగ్ అంటే దాంట్లో కూడా వెళ్తాడు. దాన్నే మనకి అనేకమైనటువంటి కష్టాలు ఏర్పడి శని పట్టిందంటే అని ఇలా అనేక రకాలైనటువంటి అప్లిఫ్ట్మెంట్స్ ఇలా ఏర్పడి వాడు నెమ్మదిగా ఒక ఉత్తమమైనటువంటి జీవితంలోకి వీడు అడుగు పెడతాడు. Active application and the complete sacrifice of the lower separated self through the power to stand in spiritual way. ఈ lower separated self ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా సేవకై వీడు వినియోగించడం అంటుండే దానికి వస్తుంది. మొట్టమొదటిగా ఒక ఫలితం ఆశించడం వస్తుంది. నెమ్మదిగా దాని నుంచి వీడు ఈ 3 ప్లానెటరీ ఆస్పెక్ట్స్ కూడా సర్వీస్ ఆస్పెక్ట్ పెట్టేయడం అంటే జరుగుతుంది. సో ఈ 3 అంటే వీడి యొక్క ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ 3 కూడా ఒక సర్వీస్ ఆస్పెక్ట్ వీడు పెట్టేయడం చేత వీడు ఒక స్పిరిచువల్ బీయింగ్ గా వీడు ఎవాల్వ్ అవడం అంటే జరుగుతుంది. Let it not, however, be forgotten that the contribution to these 3 great planetary lives as they embody preeminently the law of sacrifice through pain and rebellion is a major contribution to the whole. ఇందుగురించి సాటర్న్ ఎప్పుడైతే ఇది ఉంటుందో
సాటర్న్ అన్నటువంటి వాడికి ఏం చెప్తారండి, ఎక్కువ శ్రమ చేయండి అని చెప్పి. ఎప్పుడైనా సరే శని పట్టింది అంటే ఎక్కువ సర్వీస్ ఆస్పెక్ట్లోకి దిగండి. ఉదాహరణ వాడికి ఆల్రెడీ శని పట్టిందండి. శని పట్టడం అంటే ఏమిటి, వాడికి ఆల్రెడీ చాలా కష్టాలు ఉన్నాయి. కష్టాలు ఉన్నటువంటి వాడు క్రాస్ అవ్వాలంటే వాడు ఏం చేయాలంటే, వాడికి జూపిటర్, వీనస్ అండ్ యురేనస్ ఈ ప్లానెట్స్ వాడి హారోస్కోప్ లో ప్రధానంగా ఏమిటి అవి సంబంధించినటువంటి విధానం వీడు అలవాటు చేసుకున్నప్పుడు వీడు మార్స్, సాటర్న్ యొక్క విధానం నుంచి వీడు అప్లిఫ్ట్ అవ్వగలడు. శని పట్టేసినటువంటి వాడు ఒక పాముని చుట్టినట్టుగా అలా ఉంటుంది వాడు లైఫ్. దాని నుంచి వాడు బయటకు రాలేనటువంటిదిగా ఉంటుంది వాడు. మొత్తాన్ని కష్టాలు అలా ఇలా ముడి చేసినట్టు అయిపోతుంది వాడు లైఫ్. దాని నుంచి వాడు అప్లిఫ్ట్ అవ్వాలంటే వాడికి అందుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే ఒక వీనస్, జూపిటర్, యురేనస్ వీటికి సంబంధించినటువంటి విధానం వాడు లైఫ్ లో ఎప్పుడైతే పెట్టుకుంటాడో వీటి నుంచి వీడు అప్లిఫ్ట్ అవుతాడు. సాటర్న్, మార్స్ నుంచి. సాటర్న్ అంటే ఏంటంటే బాగా అతుక్కుపోవడం, తనది కాని వస్తువులు తను బాగా పొందాలని ఇలాంటి భావములు, ఇలాంటి డిజైర్స్ ఇలాంటివన్నీ ఏర్పడడం మార్స్, సాటర్న్. సో వీటి నుంచి వీడు చక్కగా వీడు సాక్రిఫైస్ అంటున్న గుణం బాగా అలవాటు చేసుకోవాలి. సర్వీస్, సాక్రిఫైస్. ఈ లా ఆఫ్ సాక్రిఫైస్ అంటున్నది వీడు ఎప్పుడైతే సాక్రిఫైస్ అంటే తన టైం అలా వాడు వాడేయాలంటే, ఉదాహరణకు వాడికి ఉద్యోగం పోయిందని, లేదా వాడి ధనం పోయింది, లేదా వాడి ఇల్లు పోయింది, వాడు ఏం చేయాలి అప్పుడు? ఏదో ఇల్లు గురించి వాడు ఏదో కష్టపడుతుంటాడు, లేదా ఉద్యోగం పోయినటువంటి ఉద్యోగానికి ఏదో అప్లై చేసుకుంటాడు. అరే ఉద్యోగం రాలేదే అని చెప్పి వీడు లేట్గా లేవడం, ఇలా ఏదో వాడి టైం అలా పాస్ చేయడంగా కాకుండా ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకుంటాడు, అది వేరే సంగతి. అటువైపు వాడు ఎలా అయినా ప్రయత్నం చేస్తుంటాడు. ఇంకొక వైపు వీడు చేయాల్సింది ఏంటంటే ఒక చక్కటి సాధన, ఒక చక్కటి నియమములు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఆయన ఏం చేశారంటే ఆయనకు ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే నాకు చాలా ఆశ్చర్యం, చాలా ఆనందం వేసింది ఆయన వింటే. ఆయన ఉద్యోగం పోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగానికి అప్లై చేసుకుని ఇంత లోపల 1 రోజులో 15 రోజులు ఏదో టైం పడుతుంది కదా అని ఉద్యోగం రావడానికి. ఈ టైం లోపల ఆయన మొత్తం తీర్థయాత్రలు కొట్టేశాడండి. మొత్తం నార్త్ వైపు వెళ్ళేసాడు, ఒకసారి సౌత్ వైపు వెళ్ళేసాడు, ఇంకోటి ఏదో అలా తిరిగేశాడు శుభ్రంగా ఆయన. ఇవన్నీ తిరిగేశాడు. ఉద్యోగం ఆన్లైన్ ఏదో అప్లై చేసుకుంటున్నాడు, ఏదో చేసాడు. తర్వాత ఏదో ఉద్యోగం ఇచ్చింది, ఉద్యోగంలో చెప్పాడు. సో ఉద్యోగంలో ఉండగా అన్ని రోజులు సెలవులు దొరకడం కష్టం, ఉద్యోగం లేదు, ఇప్పుడు శుభ్రంగా తిరిగేశాడు అలా. సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లా ఆఫ్ సాక్రిఫైస్ అంటున్నది ప్రధానంగా పనిచేస్తుంటుంది. ద యూనిట్స్ ఆఫ్ డివైన్ లైఫ్ and the atoms of electrical energy who pass through these 3 planetary schemes are subject to them in order to acquire the psychic sensitivity which would otherwise be impossible. Only those units of life who are colored predominantly by the third ray of activity pass for any length of time through these 3 schemes. So third ray aspect అంటది ప్రధానంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ 3 స్కీమ్స్ ద్వారా అంటే ఈ 3 స్కీమ్స్ అంటే మనం చెప్పుకున్నాం, ఈ 3 స్కీమ్స్ ద్వారా చక్కగా అప్లిఫ్ట్ అయ్యేటువంటి విధానం అంటే థర్డ్ రే ఆస్పెక్ట్ లో ఎక్కువగా చెప్పారు. అంటే ఎక్కువ చెప్పారంటే థర్డ్ రే ఆస్పెక్ట్ అటువంటిది ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫీల్డ్. ఈ ఇంటెలిజెన్స్ అటువంటిది వీటిలో ఇది పనిచేస్తుండటం చేత వీడు ఈ 3 విధానాలుగా ఉన్నటువంటి వాటిల్లో నుంచి వీడు చక్కగా అప్లిఫ్ట్ అయ్యి వీడు అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి ఇంటెలిజెన్స్ వీడికి ఇక్కడ అంటే వాడి తెలివితేటలు కాదు ఇక్కడ ఇంటెలిజెన్స్ అంటే. థర్డ్ రే ఆస్పెక్ట్ అంటే ఏమిటి? చోటులో ఉన్నటువంటి జ్ఞానమును దర్శించుట. సో దాన్ని ఎప్పుడైతే వెలుగుగా వీడు ఏర్పాటు చేసుకున్నాడో అప్పుడు ఈ కిందగా చెప్పబడినటువంటి 3 స్కీమ్స్ లో నుంచి వీడు అప్లిఫ్ట్ అవ్వగలడు అని. సో థర్డ్ రే ఆస్పెక్ట్ అంటుంటది కలిగి ఉండడం అంటే అది యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నది. Psychic sensitivity, which would otherwise be impossible. థర్డ్ రే ఆస్పెక్ట్ ఉంటేనే ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే సృష్టి యొక్క జ్ఞానం, వేదం చదవడం కానీ ఇవన్నీ కూడా థర్డ్ రే ఆస్పెక్ట్స్ అన్నది. సో సైంటిఫిక్ గా చక్కగా వీడు అన్ని దర్శించుకోవడం, వాటి యొక్క అంతర్రహస్యాలు తెలుసుకోవడం, వాటిని ఆచరణలోకి పెట్టుకోవడం, ఇదంతా కూడా ఫిఫ్త్ రే ఆస్పెక్ట్. థర్డ్ రే ఆస్పెక్ట్ ద్వారా ఏమిటి ఇవన్నీ సైన్సెస్ ఇవన్నీ కూడా తెలుసుకోవడం అంటే థర్డ్ రే ఆస్పెక్ట్. సో ఈ రకంగా వీటిలో థర్డ్ రే ఆస్పెక్ట్ అటువంటిది పనిచేస్తుండడం చేత మానవుడిలో ఈ 3 స్కీమ్స్ లోనూ వీడు చక్కగా లిఫ్టప్ అవ్వగలిగేటువంటి విధానం వీడికి ఏర్పాటు చేశారు. Only those units of life who have colored predominantly 3 schemes. A hint is here conveyed as to the prevalence of third ray monads among the sons of men. The ray of active intelligence expressing itself through the 7 ray types is above everything else the ray upon which the majority of human monads will
particularly at this time be found. ఎక్కువ human monads are found on the third ray. సో థర్డ్ రే 7 rays లో ఎలా మనం చూడొచ్చు అంటే విషయం. We shall therefore find the following psychological types coloring the bulk of our humanity and the ray of active intelligence expressing itself through number 1, will evoking divine purpose. Will evoking మనలో పని థర్డ్ రే అంటున్నది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మానవ జాతిని ఎక్కువగా నడుపుతుంది. దాన్నే మహాచోహ అంటున్నారు ఆయన. థర్డ్ రే ఆస్పెక్ట్ అంటే ఎటువంటి దేహం కట్టియాలి, ఎటువంటి ఇంటెలిజెన్స్ వీడి మైండ్ లో పని చేయాలి, ఎటువంటి ఆలోచన శక్తి వీడికి పెంపొందించి అందించాలి, ఇదంతా కూడా మెంటల్ బాడీ. ఆ రకమైనటువంటి ఇదంతా వీడికి కట్టివ్వడానికి ప్రధానంగా నుంచున్నటువంటి వాడు థర్డ్ రే. ఈ థర్డ్ రే అంటే మహాచౌహాన్ గారి ద్వారా పనిచేస్తాం. కనుక వాళ్ళ యొక్క పర్పస్ ఏమిటి అంటే నెంబర్ 1 ఇస్ విల్ ఎవర్కింగ్ డివైన్ పర్పస్. వీటిలో పనిచేస్తున్నటువంటి విల్, ఈ విల్ ఆస్పెక్ట్ ఎవర్కింగ్ డివైన్ పర్పస్. వీటిలో డివైన్ పర్పస్ ఏమిటో అది తెలుసుకునేటువంటి ఇంటెలిజెన్సెస్ వీటికి అందిస్తాం. ఆ ఇంటెలిజెన్స్ వీటిలో పనిచేయలేదు అనుకోండి, వీడు విల్ ఎవర్కింగ్ డివైన్ పర్పస్ జరగదు వీడికి. ఆ ఇంటెలిజెన్స్ వీటిలో పనిచేస్తున్నటువంటి దాన్ని ఏమన్నారంటే థర్డ్ రే, విల్ ఎవర్కింగ్ డివైన్ పర్పస్. నెంబర్ 2 ఇస్ లవ్ ఎక్స్ప్రెసింగ్ డివైన్ క్వాలిటీ. సో థర్డ్ రేలో ఇవి 7 rays వాటి అంటే థర్డ్ రేలో ఈ 7 rays ఎలా ఉంటున్నాయి, ఎలా మిక్స్ అవి ఎలా ఉన్నాయి అంటే విషయం ఒకటి చెప్తున్నారు. నెంబర్ 2 ఇస్ లవ్ ఎక్స్ప్రెసింగ్ డివైన్ క్వాలిటీ. దానిలో ఉంటున్నటువంటి లవ్ ఆస్పెక్ట్ ఏంటి ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే డివైన్ క్వాలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. హిరణ్య వర్ణాం హరణీం వర్ణ రజత ఆ వర్ణాం అంటున్నది ఏదైతే అన్నామో దట్ ఈస్ థర్డ్ రే. వర్ణాం అన్నాం చూసారా, దట్ ఈస్ థర్డ్ రే. అది ఏమిటి క్యారీ చేస్తుంది? అది ది లవ్ ఆస్పెక్ట్స్. దాని యొక్క ఎక్స్ప్రెషన్ మీన్స్ థర్డ్ రే. దాని యొక్క ప్రేమ అంటున్నది ఏదైతే అన్నారో అది సెకండ్ రే. సో సెకండ్ రేలో ఉన్నటువంటి ప్రేమ ఎక్స్ప్రెస్ అవుతుంది చూసారా, ఆ ఎక్స్ప్రెషన్ అటువంటిది థర్డ్ రేగా చెప్పారు. అలా ఒక్కొక్క రే గురించి చెప్తున్నారు. మనం నెక్స్ట్ క్లాస్ లో ఇది కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినః లోకా సమస్తా సుఖినః లోకా సమస్తా సుఖినః భవంతు. ఓం శాంతి.